కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యాయాలు చెబుతున్నాయి. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అతి తెలివి, గర్వము, డబ్బున్నాయనే అహంకారం. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవడం. పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం. ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు, ఇతర ఇంటర్నెట్ ప్రోగ్రాంలో మునిగిపోవడం. ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలుగుతున్నారు. కానీ ఇంట్లో ఉన్న అమ్మా, నాన్న ఏం తిన్నారో, వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. చిన్న విషయాలకు కూడా అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండటం. ఎవరో ఒకరి నోటి దురుస్తనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెల్లాచెదరైపోవడం. ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దల సలహాలు తీసుకోకపోవడం. భార్యాభర్తలు, తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుంటే పిల్లలు పెళ్లి అంటేనే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు. మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనం ఇష్టపడుతున్నారు. మధ్యత్వం నడిపేవారే లేరు. ఎవరిష్టానికి వారు ఉన్నారు. మంచి చెప్పినా నచ్చడం లేదు. కుటుంబ నిర్వహణ అనేది ఒక గొప్ప కళ. అది తెలియకపోవడం మరో కారణం. మానవ సంబంధాలు సున్నితత్వం మరిచిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. నేను చెబితేనే చెయ్యాలి అనే ధోరణి ప్రబలిపోయింది. సోషల్ మీడియాలో ఏం జరిగితే అదే నిజం. ఇంట్లో జరిగితే ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షమైన మెసేజ్ పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇల్లుకి వెళ్ళి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోయారు. పక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆపే ప్రయత్నం ఎవ్వరూ చేయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.